ఆదిలాబాద్ లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి పలువురు సంతాపం తెలిపారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్ రెడ్డి. శుక్రవారం స్థానిక ప్రజాసేవా భవన్ లో మన్మోహన్ సింగ్ సంతాప సభకు జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. మన్మోహన్ సింగ్ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందన్నారు. डॉक्टर मनमोहन सिंह मनमोहन सिंह मनमोहन सिंह आर्थिकवेत्ता मनमोहन सिंह आर्थिकवेत्ता मनमोहन सिंह आर्थिकवेत्ता मनमोहन सिंह కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఎంతో బాధాకరమైనటువంటి రోజు. ఈ లోటు పూడ్చలేనిది స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారు, మన ప్రియతమ మాజీ ప్రధాని, గొప్ప ఆర్థికవేత్త, దేశాన్ని లైసెన్స్ రాజు నుంచి సంస్కరణల వైపు, ఫ్రీ మార్కెట్ని ఓపెన్ చేసి నాలాంటి అనేక మంది రైతు బిడ్డల్ని ఉద్యోగులుగా, సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా, ఐటీ రంగంలో నిలదొక్కుకోవడానికి పునాది వేసినటువంటి ఒక గొప్ప మహనీయుడు మన్మోహన్ సింగ్ గారు నిన్న రాత్రి మరణించడం, స్వేచ్ఛా మార్కెట్, ఫ్రీ మార్కెట్, లిబరలైజేషన్ మార్కెట్, లైసెన్స్ రాజును నిర్మూలించి సాఫ్ట్వేర్ రంగానికి పునాది వేసినటువంటి వ్యక్తి. ఆయన వేసిన తర్వాతనే ఈరోజు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ లాంటి కంపెనీలు పుట్టుకొచ్చినాయి. ఆ తర్వాత టెలికమ్యూనికేషన్లో విప్లవాత్మక మార్పులు చేరుకొచ్చినాయి. సో ఇంతకుముందు టెలిఫోన్ కనెక్షన్ కోసం ఎంతో లైన్లలో నిలబడాల్సి వచ్చేది. అట్లాంటిది టెలిఫోన్ కంపెనీ మన ఇంటి వద్దకు చేసినటువంటి, ఇంటి వద్దకు వచ్చే విధంగా చేసినటువంటి ఒక ఆర్థికవేత్త, గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ గారు. వారికి ఘనమైనటువంటి నివాళులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, అభిమానులు ఈ 7 రోజులు కూడా సంతాప దినాలుగా ప్రకటించడమైనది. తప్పకుండా పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని కేవలం కార్యకర్తలందరూ కూడా మరొక్కసారి కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ, పేదల